ఇక వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువు కొమ్ము తండాలో కాంగ్రెస్ అరాచకాలు ఆగడం లేదు. అధికార దాహంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు గుండాయిజం చేశారు. సుమారు 20 మంది కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్ర పదజాలంతో దూషిస్తూ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మాది అధికార పార్టీ, తెల్లారితే మీ బతుకులు తెల్లారినట్టే అంటూ వార్నింగ్లకు తెగబడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఒక్కరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తామంటూ బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. ఇంత జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువు కొమ్ము తండాలో కాంగ్రెస్ అరాచకాలు ఆగడం లేదు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, అధికార దాహంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు గూండాయిజం చేస్తున్నారు, అయినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవికాంత్? ఎక్కడ చూసినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు తమ ఆగడాలన్నీ కూడా పెచ్చుమీరిపోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మనం మొదటి దశ రెండవ దశ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో గెలవడం పట్ల జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కవ్వింపు చర్యలకు పాల్పడి దాడులకు చేసేటువంటి సంస్కృతికి కాంగ్రెస్ నాయకులు ఇవాళ తెరతీసినటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువు కొమ్ము తండాలో బీఆర్ఎస్ కార్యకర్తల మీద 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినటువంటి పరిస్థితి. దాడిలో 5 బీఆర్ఎస్ కార్యకర్తలకి తీవ్రమైనటువంటి గాయాలై నరసంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న చెరువు కొమ్ము తండాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు పక్కనే ఉన్నటువంటి జరుపుల తండాకు వెళ్తున్నటువంటి సందర్భం. ఏదైతే ఆ చెరువు కొమ్ము తండాలో ఉండేటువంటి దుర్గమ్మ ఆలయం దగ్గర 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చలిమంటలు కాగుతున్నారు. ఈ క్రమంలోనే అటు పక్కగా వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో 5 వాళ్ళతో వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి. మీరు గెలవరు, మీ మీద దాడులు చేస్తామనే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మాది అధికార పార్టీ, తెల్లారితే మీ బతుకులు తెల్లారుతాయనే విధంగా బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో వాళ్ళు ఎవరైతే 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో 5 బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. రౌడీల్లా ప్రవర్తించినటువంటి ఆ చలి మంటలు కాగేటువంటి అందులో ఉన్న నిప్పుతో రగులుతున్నటువంటి కర్రలతోటి దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మనం ఈ విధంగా చూస్తే నరసంపేట నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు పోలీసులు చర్యలు తీసుకున్నటువంటి దాఖలు లేవు. నిన్న రాత్రి ఈ సంఘటన జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నటువంటి అంశాన్ని కూడా ప్రజాస్వామికవాదులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టమవుతా ఉన్నటువంటి సందర్భం. రేపు ఎన్నికలు ఏదైతే చెన్నారావుపేట మండలానికి సంబంధించి 3వ దశలో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో చెన్నారావుపేట మండలం అతి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా మారిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ గెలిచేటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అందుకు ఉదాహరణగానే చెరువు కొమ్ము తండాను మనం చెప్పాల్సి ఉంటుంది. తీవ్రమైనటువంటి గాయాలైన బీఆర్ఎస్ కార్యకర్తలను నర్సంపేట ఆసుపత్రికి తరలించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళకైతే ప్రస్తుతానికి చికిత్స కొనసాగుతుంది. కొంతమంది ఒకరిద్దరు చేతులు విరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇద్దరికి తలలు పగిలిన పరిస్థితి కనపడతా ఉంది. ఇట్లాంటి దాడులు మంచిది కాదు. ఇలాంటి దాడుల సంస్కృతికి తెరతీయొద్దన్నటువంటి అంశాన్ని కూడా ప్రజాస్వామిక వాదులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.